నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హస టీవీ. ఏపీ రాజధాని అమరావతిలో అత్యంత ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నటువంటి కొన్ని రోడ్లను నేషనల్ హైవేలతో అనుసంధానం చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈ13 రోడ్డుని చెన్నై కోల్కతా నేషనల్ హైవే 16తో అనుసంధానించేందుకు అట్లనే ఈ 15 రోడ్డును వచ్చేసి మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ ప్రణాళికలు అయితే పిలిచి టెండర్లు పిలిచింది. దానికి సంబంధించిన వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఏపీ రాజధాని అమరావతిలోని ఈ 13 రోడ్డుని కోల్కతా చెన్నై రహదారికి నేషనల్ హైవే 16కి అనుసంధానించేందుకు, అలాగే ఈ 15 రోడ్డుని మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు విస్తరించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ టెండర్లను అయితే పిలిచింది. ఈ 15కి 70 కోట్లు, ఈ 13కి వచ్చేసి 384.78 కోట్లు అంచనా వ్యయంతో దీన్ని టెండర్లను పిలిచినట్టు పేర్కొంది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రహదారులని జాతీయ రహదారి వరకు పొడిగించే ప్రతిపాదన లేదు. అమరావతిలోని బయట ప్రాంతాల నుంచి సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ 5, ఈ 11, ఈ 13, ఈ 15 రహదారులను విస్తరించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ డిపిఆర్లు రూపొందించే బాధ్యత లీ కన్సల్టెన్సీ సంస్థకైతే అప్పగించడం అయితే జరిగింది. రాజధానిలో పశ్చిమ బైపాస్ రహదారి నుంచి మొదలయ్యే ఈ 15 రోడ్ని మంగళగిరిలోని పాత బస్టాండ్ వద్ద పాత మద్రాస్ రహదారితో అనుసంధానం చేస్తారు. ఈ రాజధాని సరిహద్దు నుంచి మంగళగిరిలోని పాత బస్టాండ్ వరకు రోడ్డు పొడవు వచ్చేసి 2.3 కిలోమీటర్లు వస్తుంది. దీన్ని మంగళగిరిలోని పాత మద్రాసు రోడ్డు రహదారితో అనుసంధానం చేసేందుకు అక్కడ ఫ్లైఓవర్ అయితే నిర్మిస్తారు. దానితో కలిపి మొత్తం పొడవు 3.52 కిలోమీటర్లు వస్తుంది. ఇక ఈ 13 రహదారి ఇది రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎర్రుపాలెం దగ్గర ఆగిపోతుంది. ఈ రోడ్డుని ఇప్పుడు ఎయిమ్స్ దగ్గర దిక్కు సరిహద్దుని ఆనుకొని జాతీయ రహదారి వరకు అయితే పొడిగిస్తారు. డీజీపీ ఆఫీసుకు దగ్గరలో ఈ నేషనల్ హైవే 16తో దీన్ని అనుసంధానం చేస్తారు. అక్కడ ట్రంపెట్ ఆకారంలో ర్యాంపులు, లూపులు నిర్మిస్తారు. వాటితో కలిపి మొత్తం 7.2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇక ఈ 13, ఈ 15 రహదారులని రాజధాని వెలుపల భాగంలో వరద నీటి డ్రైన్లు, యుటిలిటీ డస్ట్లు వంటి అన్ని సదుపాయాలతో అయితే నిర్మిస్తారు. ఈ 5, ఈ 11 రహదారుల విస్తరణకు మలి దశలో టెండర్లను పిలవనున్నారు. ఈ 2 రోడ్లను నేషనల్ హైవే 16తో అనుసంధానం చేస్తారు. భూసేకరణ అవసరం లేకుండా ఈ రహదారులని తాడేపల్లిలోని కొండలను ఆనుకొని తీసుకెళ్ళి నేషనల్ హైవే 16తో కలపాలన్నది ఆలోచన. ఈ 5 రహదారి ప్రతిపాదిత మార్గంలో కొంత అటవీ మార్గం ఉంది. అక్కడ రోడ్డు వేయాలంటే కేంద్రం అటవీ మరియు పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాలి. ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుంది. అటవీ శాఖ అనుమతి ఇవ్వడానికి బట్టి ఈ రహదారి అలైన్మెంట్ను సిద్ధం చేయనున్నారు. ఈ 11 రహదారికి సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతుంది. వెంటనే దానికి టెండర్లు అయితే పిలవనున్నారు. అది ఫ్రెండ్స్, ఈ అమరావతి రాజధానిలోని ఈ 13, ఈ 15 రహదారుల విస్తరణ గురించి, మిగతా రహదారుల విస్తరణ గురించి మరొక అంశంతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.